హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఐదు రోజులైంది వీడియో తీయలేదండి. మొన్న మా పండగ ఊరు ఫస్ట్ వారం పండగ చిన్నది మీకు పెట్టాను, అంతేగాని వంటల వీడియోలు మాత్రం 5 రోజులైంది తీయలేదు. తీస్తాను. ఎందుకంటే 5 రోజులు తీయలేదంటే యాప్లీకి కొద్దిగా ఒంట్లో బాగాలేకపోయిందండి. వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది, బాగాలేకపోయింది చూడడానికి. కదా వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. వాళ్ళ మమ్మీ కూడా మొన్న వెళ్ళింది, వచ్చి 5 రోజులు ఉండి వెళ్ళింది. కాబట్టి వాళ్ళ మమ్మీ డ్రెస్ తీసుకొచ్చింది. సైకిల్ కొన్నది ఇక్కడ, అవి చూపిస్తాను. సైకిల్ వేరే వీడియోలో పెడతాను. ఇప్పుడు డ్రెస్ చూపిస్తాను. నెక్స్ట్ వాళ్ళ మామయ్య అంటే మా అబ్బాయి వచ్చి 5,000 రూపాయలు ఇచ్చాడు. 5,000 రూపాయలు కూడాను మా పెద్దమ్మాయి నేను యాప్లో వెళ్ళి షాపింగ్కి వెళ్ళి డ్రెస్సులు కొన్నాము. మా అబ్బాయి ఇచ్చిన డబ్బులు 5,000తో యాప్లకి డ్రెస్సులు కొన్నాము. అవి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ మా కోళ్ళు వచ్చారు, పట్టీలు తెచ్చారు 4 తులాలు. అవి మాత్రం నేను చూపించను కాబట్టి చిన్న ఫోటో మీకు పెడతాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏంటి మేడ మీద బట్టలు ఆరేయడానికి వెళ్ళి వచ్చేటప్పుడు మా కోడలు మా మనవరాలకి అదే యాప్లకి కాలు పెట్టేసింది. మరి ఇంకెందుకు తీయడమని వదిలేసాము. 10 డేస్ అయిపోయింది. చిన్న కాల్లోనే చిన్న ఫోటో తీసి మీకు పెడతానులేండి. అది మా కోడలు అంటే మా అబ్బాయి పట్టీలు కొనమన్నాడు, కొనేసి తీసుకొని మా కోడలు వచ్చింది. ఓకేనండి. ఈ మే నెలలోనే ఎక్కడికి వెళ్ళని కావలేదండి. ఊరు కూడా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. పాపం బాధపడుతుంది అదేని యాప్లీ. ఏ ఊరు కూడా వెళ్ళలేదు. యాప్లీకి 10 డేస్ చాలా సీరియస్ చేసిందండి. అందుకే నేను మీకు వంటల వీడియోలు 5 రోజులు అయింది, 6 రోజులు అయిపోయింది, మీకు వీడియోలు నేను కట్టలేదు. నన్ను అపార్థం చేసుకోకండి. వీడియోలు అయితే తీసాను, కానీ ఎడిటింగ్ చేయాలంటే రాత్రి 11 కూర్చుంటే 1 గంట 2 అయిపోద్దండి. చాలా కష్టం అండి ఎడిటింగ్ అనేది. వీడియో ఒకరోజు తీయాలి పగలు, నైట్కి రేపు మీకు వీడియో రావాలి అంటే నైట్కి ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేయాలి, తమ్ములేని పెట్టాలి, నేమ్స్ రాయాలి, ఫోటో చేయాలి. ఇవన్నీ చెయ్యాలి అని అంటే మీకు వీడియో మీరు చూడాలి అనుకుంటే ఒక పగలు ఒక నైట్ అవుతుంది ఒక వీడియో రావాలంటే. అంత కష్టం ఉంటుంది యూట్యూబ్ వాళ్ళకి. మీరు అది అర్థం చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నేను డ్రెస్సులు ఏటేట్ అనేది ఎవరు ఏటి తెచ్చారనేది నేను చూపిస్తాను, చూడండి. మా అబ్బాయి డబ్బులు ఇచ్చారని అన్నాను కదండి, 5,000 రూపాయలు నా యాప్లీకి. 5,000 రూపాయలతో మేము డ్రెస్సులు తీసుకున్నాం. చూడండి, బట్టలు కొనిమన్నాడండి. దానికి ఎన్ని బట్టలు వస్తే అన్ని కొనేసేయండి అని మా అబ్బాయి చెప్పాడు. అందుకు కొన్నాము. ఇది లాంగ్ డ్రెస్, పెద్ద డ్రెస్ అండి, చాలా బాగుంటుంది. ఇది పెద్దదే కానీ ఎత్తుకొని నడనియండి, పర్లేదు. పిల్లలందరూ ఎత్తుకొని నడుస్తున్నారు కదా, నడనియండి. ఎందుకంటే ఫ్రాకులు కొంటున్నామంటే 10th క్లాస్ వచ్చే వరకు మనం ఫ్రాకులు వేయొచ్చండి. తర్వాత మనం ఫ్రాకులు వేస్తామంటే పిల్లలు కావాలి, వాళ్ళ ఇష్టం ఉంటే అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఫ్రాకులు వేస్తే వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు కదా, ఉంచుకుంటారు కదా, చాలా బాగుంటుంది. మాకు ఇష్టం అండి ఫ్రాక్లు వేయడం. ఫ్రాక్ వేసినే లగ్గిన్ మాత్రం కంపల్సరీగా వేస్తామండి. లగ్గిన్ మాత్రం వేస్తాం కిందన. ఇదిగోండి, ఇది లాంగ్ ఫ్రాకు, బాగుందా? ఇది మాత్రం 1,500 రూపాయలండి ఫ్రాకు ఒకటి. ఇంకా ఇవన్నీ నేను లెంత్ అయిపోద్ది కదా మీకు, ఇవన్నీ రేట్లే చూపిస్తే. రేట్లు ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి, 700 రూపాయలు అంటే 699 అంటే 700. చిన్న ఫ్రాకులు ఇది ఒకటి, 2 కదా. పడుకున్నారు, లోపల తీద్దాం వీడియో అనుకున్నాను. మంచం మీద పడుకున్నారు, అందుకు వీడియో నేను తీయడానికి అవ్వలేదు. ఇక్కడ తీసేస్తాను అందులో అండి, మళ్ళీ లేట్ అయిపోద్ది. అందుకని ఇప్పటికే లేట్ అయిపోయింది. అన్ని బ్యాండేజ్ కంపెనీనండి, షాపుల్లో నేను లక్కీ ఉన్ను. మళ్ళీ ఇంకా ఏంటంటే పెద్ద షాపుల్లో తీసాం, 2 షాపుల్లో తీసాం. ఇది ఒకటండి.
3, ఇది 599 అంటే 600 రూపాయి తక్కువ. ఇదొకటి 4, ఇదొకటి 5 వచ్చాయి 5,000కి. అంటే కొద్ది డబ్బులు పడ్డాయి కొంచెం లేండి. ఇది బాగుంది. ఇవి వాళ్ళ మామయ్య ఇచ్చాను 5,000. ఈ 5 డ్రెస్సులు తీసుకున్నానండి. అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళ మమ్మీవి వాళ్ళ మామయ్యమి 5,000 ఇచ్చాడు. 5 డ్రెస్సులు తీసుకున్నాను, చూపించాను. పట్టీలు వేసుకుంది, కానీ అది వేసుకుంది ఒక ఫోటో పెడతానులేండి చిన్నది. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ యాప్కి బాగాలేదంటే వచ్చింది. నిన్న వెళ్ళిపోయింది, 5 రోజుల నుండి వెళ్ళిపోయింది. ఎక్కువ బాగాలేదు కదా, చూడడానికి వచ్చింది. అక్కడ నుంచి బెంగళూరు నుంచి తెచ్చింది అనమాట డ్రెస్సులు. చూపిస్తాను తర్వాత. వైజాగ్లోనే సైకిల్ 8,000 పెట్టి సైకిల్ కొన్నది యాప్కి. చిన్నప్పుడు కొన్నాము, సైకిల్ అన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు సైకిల్ కావాలంటే సైకిల్ తొక్కుకొని స్కూల్కి వెళ్తుందట. చూద్దాం మరి తొక్కుకొని వెళ్తుందో మూలకి వెళ్ళిపోద్దాం. సైకిల్ కొన్నా. సైకిల్ కూడాను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను, ఎందుకంటే ఉండాలి కదా అనేసి. వాళ్ళు మా సైకిల్ 8,000 పెట్టుకున్నది. అది వేరే దీనిలో పెడతానులేండి. ఆ సైకిల్ మీకు చూపిస్తాను, చిన్న పిప్పు వేరే వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను. డ్రెస్సుల వీడియో మీకు వస్తుంది ఇవాళ. ఇదిగోండి వాళ్ళ మమ్మీ డ్రెస్సులు అండి ఇవి. 5 డ్రెస్సులు మా అబ్బాయి డబ్బులు ఇచ్చినవి కొన్ని చూపించాను కదా. ఇవి ఇక్కడ నుంచి వాళ్ళ మమ్మీ అంటే యాప్లీ వాళ్ళ మమ్మీ తీసుకొచ్చింది హైదరాబాద్, బెంగళూరు నుంచి. ఇలాగుంటుంది డ్రెస్. బుట్ట చేరుతాం 999 అంటే 1000 రూపాయలు. ఒక్కొక్క దీనికి ఇది పడిపోయి, కానీ రేట్ అంతా ఒకలాగే ఉంటాయండి. ఒకటి ఇది కూడా అంతే 999. చూస్తాను ఇందాకే. ఇది బొట్టు చేతులే. ఇది ఒక కలర్. రేట్లు ఉంటాయి అంటే లెంత్ అయిపోద్ది ఏమని అదొక ఇది. ఇదిగోండి ఇది కూడా అంతే 1000 రూపాయలే. 3 ఫ్రాకులు ఉన్నవేమో ఇవి తెచ్చింది. ఇది కూడా అంతేనా? ఇది అంతే 3,900. ఇది లైట్ కలర్. ఇది ఒక ఫ్రాక్. 3 ఫ్రాకులు. ₹1000 ఒక్కొక్క ప్యాంట్, జీన్ ప్యాంట్. ఇది 1000 రూపాయలు. 1,200 రూపాయలు. ఇది ఒకటి. ఇదంతా ఇది 1000. ఇవ్వండి 1000. ఇది ఒక ప్యాంటు. 2 ప్యాంట్లు ఉన్నాయి కొంచెం. ఇది ఒక ప్యాంటు. ఇది 500, 499. ఇది ఒక ప్యాంటు. మూడు ప్యాంట్లు, 2 టీ షర్ట్లు. టీ షర్ట్ అంతే 1,200, 1000 రూపాయలు. $900 ఒక్కొక్కటి 900. ఇదొకటి 2 టీ షర్ట్లు.
రెండే కదా, రెండే. అన్నీ బ్రాండీస్ కంపెనీనండి. పాప కూడా తెచ్చినవి కూడాను, మా అమ్మాయి తెచ్చినవి కూడాను అన్నీ బాగున్నాయి. ఇవి 3 ఫ్రాకులు, 3 ప్యాంట్లు, 3 టీషర్ట్లు మా చిన్న అమ్మాయి తెచ్చింది. సైకిల్ కొన్నదండి. ఎందుకంటే పాపం బాధపడుతుంది, ఎక్కడికి వెళ్ళలేదండి తీసుకొని. నిజంగా ఎక్కడికైనా వెళ్దాం, సెలవులు వచ్చాయి కదా, నెల రోజులు సెలవులు అండి, సెలవుల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఎక్కడికైనా తీసుకొని వెళ్దాము అని అనుకున్నాను. ఇంతలోపు తనకు చాలా బాగాలేకపోయింది, నాకు బాగాలేకపోయింది, మా ఆయనకి బాగలేదండి. అందుకు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటికీ యాప్లీ కోలుకోలేదు యాప్లీ. అందుకని నేను ఎక్కడికి వెళ్ళకపోయాను. తీసుకొని వెళ్ళి ఒక వారం రోజు ఎప్పుడు అంటది, నేను ట్రైన్ మీద దూరం వెళ్ళాలి, నాకు ట్రైన్ మీద వెళ్ళి నేను రావాలి అని. మా ఊర్లో అయితే బస్సులే, దూరం ఏదైనా ఊరు ట్రైన్ మీద వెళ్ళాలి, నాకు సరదా ట్రైన్ చూడాలి, ఎక్కాలని, ఎక్కువ జర్నీ చెయ్యాలని అని అంటది. నిజంగానే చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటారా, పాపం నేను నెల రోజులు సెలవులు అస్సలు వెళ్దాము అని అనేటప్పటికి మా వారికి బాగాలేదు, మా పాప బాగాలేకపోయింది. పెద్ద అమ్మాయికి కొంచెం పర్వాలేదు అన్నాడు, మా వారికి బాగాలేదు. మా వారికి కొంచెం బాగుంది అనేటప్పటికి మా యాప్లకి సీరియస్. నాకంటే ఎప్పుడు బాగుండదులేండి, కానీ అలా నేను కొంచెం మొండిదాన్ని, మందులు వేసుకొని అలాగలా తిరిగేస్తుంటాను అనమాట. అయితే ఈ 5 రోజులు మీకు వీడియో ఎందుకు రాలేదు అని అంటే, యాప్లకి ఎక్కువ బాగాలేకపోయింది. డైలీ కూడాను హాస్పిటల్ తిప్పాము. ఏంటి బాగాలేదు ఏంటంటే, నీరసం అయిపోయి, తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిల్చుంటే చాలు మొహం తిరిగి పడిపోయేది అనమాట. అంత నీరసం అయిపోయింది మనిషి. మరి దేనికో అర్థం కావట్లేదు, తిండి తినడం లేదు, ఏమీ లేదండి. అసలు చాలా భయం వేసిందండి, మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా చాలా భయం వేసింది. అంత బాగాలేకపోయింది. కాబట్టి చూడండి చెమటలు. అక్కడ తీద్దామంటే పడుకున్నారు, చల్లగా ఉంటుంది కదా రూమ్లోన, బెడ్రూమ్లోనని. ఇంకా వాళ్ళలాగా ఇలాగ ఏసీలు అని ఎందుకు చెప్పుకోవడం లేండి పచ్చారులు. ఏంటి అద్దెకున్న వాళ్ళకే ఏసీ ఉండేటప్పుడు సొంత ఇళ్ళకి ఏసీ ఉండదా? ఉంటుంది కదా. అది అర్థం చేసుకుంటే వీడియో చూసేటప్పుడు మంచిది. ఏసీ కాదు, ఎయిర్ కూలర్ ఉంది, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. మాకు కరెంటు పోయినా ఎయిర్ కూలర్ ఉంది. ఈ ఇంటికే కాదు, మా అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి దగ్గర ఉన్నాయి ఎయిర్ కూలర్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, కరెంటు పోతే ఇన్వర్టర్లు ఉన్నాయి, నెక్స్ట్ గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అన్నీ చూపించుకోవాలంటే ఇంట్లోనేంటంటే ఒక్కరు ఉన్నారనుకోండి తిరిగేస్తారు గానుగులాగా. మాకు అవ్వదు. ఏంటంటే మా వారు తిరుగుతుంటారు, మా యాప్లో తిరుగుతుంటుంది, మా చిన్నమ్మాయి వస్తుంటుంది, మా పెద్దమ్మాయి వస్తుంటుంది, మా మనవాళ్ళు వస్తుంటారు. నెక్స్ట్ నా ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళు కొంతమంది నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వాళ్ళు వస్తుంటారు. అందుకు వీడియోలో కొంతమందికి నచ్చితే నాకు వీడియో తీయడానికి అక్కడ తీయడానికి అవకాశం ఉండదు అనమాట. అందుకే నేను ఏదైనా వంటగదిలో వాళ్ళ ఆ రూముల్లో ఉంటే నేను వంటగదిలో. ఇప్పుడు కూడా హాల్లో ఒకరు పడుకున్నారు, బెడ్రూమ్లో ఒకరు పడుకున్నారు. ఏం చేయమంటారు మరి? అందుకు వీడియో తీసి పెడుతున్నాను. అందుకు మా యాప్లకి పాపం చాలా బాగాలేకపోయిందండి, ఎక్కువ బాగాలేకపోయిందండి. ఇప్పుడు కొంచెం పర్లేదు, ఎంత అన్నం తింటుంది. అందుకే ఇప్పుడు ఈ డ్రెస్సులన్నీ వీడియో తీశాను. నిన్న నైటే వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది బెంగళూరు. కొద్ది తగ్గుగానే వెళ్ళిపోయింది. అది మా యాప్లకి బాగున్నప్పుడు మా అబ్బాయి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడండి. డ్రెస్సులు కొనేసి నాకు టైం చాలదని. మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మా కోడలు వచ్చింది. మా కోడలేమి మా అబ్బాయి అన్నాడట, మా చిన్న మనవరాలకి అంటే మా మనవరాలకి, మా బాబు కూతురికి మా పాప కూతురికి ఇద్దరికి పట్టీలు తెచ్చింది. ఆ టైంలో నేను వీడియో తీయలేకపోయాను. నేను మేడ మీద బట్టలు వెళ్ళేటప్పుడు ఇద్దరికి పెట్టేసింది. తీనా బాప మళ్ళీ నువ్వు వీడియో తీసుకుంటావా అని అన్నది. ఇంకా పాపం కష్టపడి వాళ్ళ కాళ్ళలోకి పట్టీలు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇంకేం విప్పుతావమ్మా, మళ్ళీ పెట్టాలి, వద్దులే అమ్మా అనేసాను. ఇంకా పట్టీలు మర్చిపోయాము. హోటల్కి వెళ్ళిపోవడం ఇవన్నీ అయిపోయి మా కోడలు వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉండేటప్పటికి మా యాప్లకి బాగాలేదని నేను చెప్పలేదు. యాప్లకి వాళ్ళు చెప్పిందేమో వాళ్ళ మమ్మీ వచ్చి 5 రోజులు ఉండి వెళ్ళిపోయింది. అలా మమ్మీ తెచ్చింది. సైకిల్ కావాలంటే సైకిల్ కొన్నది 8,000 పెట్టి. ఆ సైకిల్ చిన్న వీడియో తీసి నేను వేరే దీనిలో పెడతానులేండి, వేరే వీడియోలో పెడతాను. ఈ వీడియో మాత్రం రేపు మీకు వస్తుంది. అలాగైంది. చేపలకి మాత్రం ఇప్పుడు ఈవేళ ఎంత అన్నం తిన్నది, ఇంత టిఫిన్ వద్దన్నది, టిఫిన్ ఓతప్ చేశాను వద్దన్నది. ఎంత కొంచెం పప్పు నెయ్యేసి కావాలంటే కందిపప్పే, మేము శనగపప్పు అవి పొట్టలు ఇదైపోతాయి కదా,
కందిపప్పు చేశాను. కందిపప్పు అయితే ఆరోగ్యానికి మంచిది, పచ్చి పురటాలనే తినొచ్చు. అందుకు కందిపప్పు వండి ఎంత అన్నం అంత నెయ్యి వేసి పెడితే 2 ముద్దలు తిన్నది అంతే. అయినా సరే ఇంజక్షన్ తీసుకెళ్ళాలి, ఇంకా 4 ఇంజక్షన్లు ఉన్నాయి యాప్లకి. అందుకే నేను ఈ మధ్యన వీడియోలు ఉన్నాయి కానీ ఎడిటింగ్ కూడా చేయలేకపోయాను, ఏమనుకోకండి. ముందు తీసినవి ఉన్నాయి వీడియోలు, మరి నేను అవి తర్వాత మా చిన్నమ్మాయితో కూడా 2 వీడియోలు తీశాను, అవేనే వదలదాం అనుకున్నాను. కానీ నేను ఎడిటింగ్ చేయడానికి టైం కాదు, పగలంతా పనులు దానికి బాగులేక ఇవన్నీ బాధల్లోనూ నేను ఎడిటింగ్ చేయలేకపోయింది. 5 రోజులే కదా అయింది. రేపు మాత్రమే మీకు ఈ ఫ్రాకులు వీడియో వస్తుంది, చూడండి. ఫ్రాకులు బాగున్నాయి లేదో నాకు కొంచెం మెసేజ్ పెట్టండి దయచేసి. ఇంకొకటి మీకు చెప్తున్నాను, ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, దయచేసి మీరు నా వీడియో చూసి లైక్ కొడతానంటేనే మెసేజ్ పెట్టండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. చాలామంది అండి వీడియో చూడరు, ఎవరు మా బంగారాలు కాదు, యూట్యూబ్ ఛానల్ ఉన్నోలే మెసేజ్ పెట్టి వెళ్ళిపోతున్నారు అంతే, ఒక లైక్ ఉండదు. మళ్ళీ ఎలా తెలుసా, మనకు లైక్లు ఒక 2, 3 లైక్లు వస్తాయి కదా, అప్పుడు వస్తారు మెసేజ్ పెడతారు. ఆ లైక్లు మావే అని అనుకోవాలని మాకు తెలుసు, మీరు అలా చెయ్యొద్దు దయచేసి. తెలిసిన వాళ్ళు అదే పని చేస్తారు, తెలియని వాళ్ళు అదే పని. నా లైక్లు ఎన్నో, నా బంగారాలందరూ నాకు కావలసిన వాళ్ళందరూ లైక్లు కొడతాను. ఆ లైక్ల మీద మీరు వచ్చేసి మెసేజ్ పెట్టి వెళ్ళిపోతే మాకు తెలీదా ఏంటి? అలా చేయకండి దయచేసి, అలా చేయకండి. మీరు మా వీడియోలోకి వచ్చి మెసేజ్ పెట్టకండి, మా వీడియో చూడకుంటాను, లైక్ చేయకుంటాను, మీరు అలా చెయ్యొద్దు దయచేసి. అర్థమైందండి? మాకు తెలుసు అండి అవి లైక్లు ఎవరు అనేది మాకు తెలుసు. మీరు లైక్ కొడతానరా, మీరు లైక్ కొట్టట్లేదు అని మాకు తెలుసు. అలాగే మీరు యూట్యూబ్లో కూడా మోసాలు మాత్రం చేయకండి, మోసం చేయకండి దయచేసి. మోసాలు చాలామంది ఉన్నారండి, ఎవరైతే కొత్త ఛానల్లో పెట్టుకుంటారో మోసాలు అనేది చాలా ఉంటాయి. మంచి మాటలతోనే మనల్ని మోసం చేస్తారు, తర్వాత మనల్ని పక్కన పడిచేస్తారు. వీళ్ళు వాళ్ళు అని కాదండి, నేను 3 దెబ్బలు తిన్నాను ఇప్పటికి. వీళ్ళు వాళ్ళు కాదు, మనల్ని ప్రేమతో ముందు ఉంటారు, ఆ ప్రేమ తర్వాత చూపించరు. మన వాళ్ళ అవసరాలు అయిపోగానే మనం పక్కన పడిచేస్తారు. దయచేసి మోసాలు అనేది ఉన్నాయి. కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టుకుంటున్నారో, కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, మావతి ఆంటీ ఛానల్ చూడండి, మీకు చెప్తుంటాను ఒక్కొక్కటి. అంత మోసాలు యూట్యూబ్లో మాత్రము అందరు కాదు, ఒక నాకు తగిలినవి ఏంటంటే ఒక 4-5 ఇవ్వకుంటే మాత్రం మీరు మెసేజ్ పెట్టకండి, చెయ్యండి అంతవరకు. వాళ్ళతో స్నేహాలు మాత్రం మీరు పెంచుకోకండి. అంత మోసమే, ప్రతి ఒక్కరు మోసం. అంటే అందరూ కాదండి, కొంతమంది మోసాలు ఉంటారు. చూసుకొని మీరు ఫ్రెండ్షిప్ చేయండి, చూసుకొని వాళ్ళతో కలవండి, చూసుకొని వాళ్ళతో మాట్లాడండి. నేను చెప్పింది అది. అవి ప్రేమలు కావండి, అవన్నీ ఇంకొద్దు. మరి ప్రేమలు కావు. ప్రేమ అనేది మనం ఎలాగున్నామో, మనం ఎలా, అమ్మో నా మనిషి నా ఫ్యామిలీ అనుకోవాలి, మన ఫ్యామిలీ అనుకోవాలి, అది నిజమైన ఫ్యామిలీ. అందుకంటే కొంచెం ఎవరికెవరండి, మన ఊర్లో మన ఊరు మన వాడ మన ఇదే అయితే మాతే అంటే మీరే అని అంటే నాకు అలా ఉండదు. నేను నా సొంత మనుషుల్లాగే చూస్తాను, కానీ వాళ్ళే మోసాలు చేస్తాను. ఏం చేస్తాం, చేసుకునేయండి. ఒకసారి మోసమైన తర్వాత మళ్ళీ నన్నేమి ఇంకేం ఇచ్చేయలేరు కదా, అంతే కదా ఫ్రెండ్. అది అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఎవరైతే ఛానల్లో పెట్టుకుంటారో చాలా మీ వీడియో మీరు తీసుకోండి. మీకు ఇష్టమైంది అనుకోండి, ఎవరి వీడియోలోకి వెళ్ళండి, ఒక మెసేజ్ పెట్టండి, ఒక లైక్ ఇచ్చి మెసేజ్ పెట్టండి. వాళ్ళకి తప్పు మోసం చేయకండి మీరు, అంతేగాని ఎక్కువ స్నేహాలు పెంచుకోకండి దయచేసి. అలాగే మరి ఈ రేపు ఈ వీడియో వస్తుంది, చూడండి, ఆదరించండి. ఇవాళ మధ్యాహ్నం తీస్తున్నాను, రేపు మీకు ఈ వీడియో వస్తుంది. ఇది ఎవరికి కూడా బాధపడకండి. నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి మాత్రమే, ఇది అందరికీ కాదండి. మాల్తే అంటే అందరికీ ఇష్టం. చాలామంది నా ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు, ఇస్తానండి, ఇవ్వనని కాదు. చాలామంది మాల్తే ఆంటీ గారు మిమ్మల్ని కలుస్తాము, మాల్తే ఆంటీ గారు మీతో మాట్లాడతాం, ఏముంది భోజనం చేస్తూనే మీతో మాట్లాడతాము, మీరంటే మాకు ఇష్టమనే వాళ్ళు ఉన్నారు. అలాగా అంటారండి, తర్వాత మాత్రం పక్కకు పడిచేస్తారండి. అది నేను అనిపిస్తున్నాను, నాకు తెలుసు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కొన్నాళ్ళు మీరు వాళ్ళతోని కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఇచ్చేసి ఫ్రెండ్షిప్ చేసి అప్పుడు మీరు మాట్లాడండి, కలవండి. అంతేగాని ముందు నాలాగా ఊరు గాబర పడిపోకండి ఒక విషయంలోన. సరేనండి, మనకు మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మాతో అంటే ఏం చెప్పినా నిజం. అవతల అంతరాత్మకి వాళ్ళకి తెలుసు. మనం వాళ్ళు కోరుకుంటారు కొన్ని, ఆ కోరుకున్నవి నెరవేరుతాయి.